హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉండాలండి. సో ఈరోజు రీడింగ్లో మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ నైట్స్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోయారా, లేకపోతే మీ గురించి గుర్తు చేసుకుంటున్నారా, సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి, లేదంటే మీకు చెప్పకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, లేదంటే మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరిగి మీరు సపరేషన్ అయిన వాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చండి. ఓకేనా? సో ఇందులో మరి మీ పార్ట్నర్ ప్రజెంట్ నైట్స్ పడుకునే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది రీడింగ్లో మనము చూద్దామండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్ మీ లైఫ్కి సంబంధించి కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే నా నంబర్కి వాట్సాప్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ తీసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇందులో అందరూ వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి దీంట్లో అక్యురసీ అనేది మీకు 60 to 70%, మ్యాక్సిమం 80% ఉంటుంది. సో రిమైనింగ్ 20% అనేది మీ లైఫ్లో ఎవరికి నెగిటివ్ అంటే ఏం జరుగుతుంది అనేది మీకు కరెక్ట్గా తెలియదు కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా మీ లైఫ్కి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుందండి. సో ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నా కూడా ఇది మీకు సంబంధించిన రీడింగ్ కనుక వస్తే ఇది మీదే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నానండి, వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్, మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ నైట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ అబౌట్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో నైట్స్ వీళ్ళు పడుకునే ముందర వీళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళని గుర్తు చేసుకుంటున్నారా లేదా, లేదంటే ఆ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ జీవితంలో, అసలు వ్యూవర్స్ చాలా ఆ, ఇష్టపడుతున్నారు, వాళ్ళ పార్ట్నర్ని మర్చిపోలేకపోతున్నారు. చాలామంది చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు. అంటే చాలా ఎక్కువగా నమ్మారని చెప్పొచ్చు వాళ్ళ పార్ట్నర్ని. సో ఇక్కడ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి. సో నైట్ ఆఫ్ కప్స్ అంటే చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఆఫ్ కోర్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేదండి, మీ ప్రేమను మర్చిపోలేదు, మీతో గడిపిన క్షణాలను కూడా వీళ్ళు మర్చిపోలేదు. మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారండి, మిమ్మల్ని మెమరైజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నైట్స్ పడుకునే ముందర మీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు అనేది మనకి మెయిన్గా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిన కార్డుకి అర్థం. సో ఇక్కడ ద మూన్ కార్డ్ అండి, చెప్పాను కదా, ఇక్కడ ద మూన్ కార్డ్ అంటే మీ ఆలోచనలు అండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సో మీ ఆలోచనలతో మీ పార్ట్నర్ గడపడం జరుగుతుందండి. సో మీ గురించి కంప్లీట్లీ ఆలోచిస్తున్నారనడానికి ఈ కార్డు యొక్క అర్థం. అంటే మూన్ అంటే నైట్సే కదండి. సో మూన్ టైంలో ఆలోచనలు చేస్తున్నారని అంటే మీ గురించే మనం రీడింగ్ తీస్తున్నాం కాబట్టి మీ మీ గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారని అర్థం. ఇక్కడ వచ్చేసి మనకి 2 of Pentacles కూడా వచ్చింది. చెప్తానండి, మీకు మీనింగ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా మనకి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చిందండి. సో పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చిందండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ అండి కంప్లీట్లీ మీ గురించి చాలా ఆలోచనలు అయితే చేస్తున్నారు, చాలా క్లియర్గా తెలుస్తుంది. మూన్ లైట్లో లైక్ మూన్ ఆ టైంలో నైట్స్ పడుకునే ముందర ద మూన్ కార్డ్ వచ్చిందంటే మీ గురించి మ్, వీళ్ళు చాలా అంటే చాలా దిగులు పడుతున్నారండి. చాలా అంటే చాలా మైండ్లో ఆలోచనలతోని సతమతం అవుతున్నారని చెప్పొచ్చు. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు బాగా. మిమ్మల్ని మిస్ చేసుకొని వీళ్ళ జీవితంలో చాలా కోల్పోయినట్టుగా వీళ్ళు బాధపడటం అయితే జరుగుతుంది. అంటే సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు, మిమ్మల్ని బ్లాక్ చేశారని అంటే అసలు రీజన్స్ చాలా మీకు తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉండొచ్చండి. అంటే మీకు ఒక రీజన్ చెప్పుంటారు, కొద్దిమంది ఏమో రీజన్ చెప్పకుండానే మీకు దూరం అయి ఉంటారు. సో ఇక్కడ ఒకటండి, నాకు మేజర్గా రీడింగ్స్లో వచ్చిన ఆన్సర్స్ని బట్టి ఇలాగ సపరేషన్లో అన్మ్యారీడ్ వాళ్ళు ఎక్కువగా సపరేషన్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక్కటేనండి సింపుల్గా, మీ పార్ట్నర్ మిమ్మల్ని చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు, చెప్పకుండా మీతో కంప్లీట్ డిస్కనెక్ట్ చేసుకుంటున్నారు మీతో అని అంటే ఒక్కటేనండి. మీరు మీ పార్ట్నర్ ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే స్కోప్స్ లేకపోతే, అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశాలు లేకపోతే
అక్కడ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి మేబీ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చుంటే, లేదనంటే మీతో ఏవైనా ఇష్యూస్ వచ్చుంటే, మీకు వాళ్ళకి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ అంటే భేదాభిప్రాయాలు రావడం అంటాం కదండీ! సో, మీరు మీ ట్రేట్స్ వేరే ఉంటాయి. అంటే మీ ఆలోచనలు, మీ ఒపీనియన్స్ వేరే ఉంటాయి. మీ పార్ట్నర్ ఒపీనియన్స్ వేరే ఉంటాయి. సో, అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మాటలు అవి ఎక్కువైపోయి మేజర్‌గా బాగా కొట్లాడుకొని ఇద్దరు దూరం అయిపోతారు. అప్పుడు సైలెన్స్ అనేది ఏర్పడుతుంది ఇద్దరి మధ్యలో. సో, ఆ సైలెన్స్ మూమెంట్‌లో ఏమవుతుందంటే నిదానంగా, నిదానంగా కొన్ని రోజులు వాళ్ళు మీ నంబర్‌ని అన్‌బ్లాక్ చేసే ఉంచుతారు. మిమ్మల్ని ఆన్‌లైన్‌లో ఫాలో అవుతుంటారు. సో, మీరు ఆన్‌లైన్‌లో వచ్చారనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీతో చెప్పరు. అలాగే మీరు గూడా మీ పార్ట్నర్ ఆన్‌లైన్‌లోకొచ్చారనుకోండి. సో, ఆన్‌లైన్‌లో వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారనంటే మీ పక్కనే ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడము, వాళ్ళు గూడా మీ పక్కన ఉన్నట్టు ఫీల్ అవ్వడం. బట్ ఇక్కడ సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనము సైలెన్స్‌గా ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే సిట్యుయేషన్స్ డే బై డే చేంజ్ అవుతుంటాయండి. కాలం చేంజ్ అవుతుంటది. మైండ్ సెట్ చేంజ్ అవుతుంటుంది. ఆలోచనలు చేంజ్ అవుతుంటాయి. సో, చివరికి ఏమైందంటే మీ పార్ట్నర్ నిర్ణయం తీసుకొని ఉంటారు. లైక్ ఈ పర్సన్‌ని ఇంకా మనము బ్లాక్ చేసేద్దాము. ఇంక మనకి ఇగ సెట్ అవ్వదు. ఇది జరగదు అని చెప్పేసి ఒక రీజన్. ఇంకా మేజర్‌గా రీజన్ ఏముంటుందంటే అండి, వీళ్ళు ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే పరిస్థితులు ఉండవు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. ఎందుకు చేస్తారంటే, ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవడం అనేది కుదరదు అని తెలిస్తే మీరేమైనా ఆహ్, మీరు ఎక్కువ బాధపడతారని చెప్పేసి, మీరు ఏదన్నా అనుకోని ఏదన్నా మేజర్‌గా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో లైక్ అంటే ఆ బాధలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని చెప్పేసి మీకు చెప్పరండి. అంటే మీరు బాధపడతారని చెప్పేసి చెప్పరు. నెక్స్ట్ ఇంకొక ఆలోచనలు గూడా ఏంటనంటే వీళ్ళకి మోసం చేయడం అండి. సో, మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే మీ లైఫ్‌లోకొస్తారు. బట్ ఆ టైంలో మీతో పాజిటివ్‌గా ఉన్న మూమెంట్స్ ఏవుంటాయో అవి వాటిని మాత్రం మర్చిపోరండి. అంటే మీరు డబ్బుల పరంగా ఏమైనా హెల్ప్ చేసినా, లేకపోతే ఆహ్, ఏదైనా ప్రతి విషయంలోనండి ఎనీథింగ్ మీరెలాంటి సహాయం చేసినా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా ఆదుకున్నా, మీరు ప్రేమ పంచినా, లేదంటే కొద్దిమంది ఫిజికల్‌గా మేబీ ఆహ్, మీరు ఎమోషనల్‌గా దగ్గరైనా అలాంటివి అన్నీ గూడా వీళ్ళు మర్చిపోరండి. సో, అలాగా మూన్ కార్డ్‌కి మీనింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో, మీ ఆలోచనలైతే పాజిటివ్‌గా మీ గురించి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. నేనేం చేయాలి? నా పరిస్థితులు అలా ఉన్నాయి. నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం నాకు రాలేదు. సో, వచ్చుంటే గనక నేను తప్పకుండా నిన్ను వదిలేసేవాడిని కాదు, వదిలేసేదాన్ని కాదు. నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను నీకు చెప్పలేను గూడా ఎలాంటి పరిస్థితులలో నిన్ను వదిలేయాల్సొచ్చిందో, నీకు దూరం అవ్వాల్సొచ్చిందో అని చెప్పేసి నైట్స్ వీళ్ళు ఒకటి హ్మ్. రిగ్రెట్ ఫీల్ అవ్వడం ఒకటండి. కొద్దిమందేమో చీట్ చేశారని తెలుసు. సో, చీట్ చేసాం, మోసం చేసాం, అవసరం కోసం చేసాం. బట్ ఆ పర్సన్ చాలా మంచివాళ్ళు. నిజంగా నన్ను నమ్మారు. వాళ్ళ చాలా కేరింగ్‌గా ఉండే నాకు డబ్బుల పరంగా హెల్ప్ చేశారు. ఇట్లా కొద్దిగా మైండ్ సెట్‌లలో మీ గురించి పాజిటివ్‌గా గూడా ఆలోచనలైతే చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ అండి థర్డ్ పార్టీ కొద్దిమంది ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వేరే మ్యారేజ్ కూడా చేసుకుంటారు. లేకపోతే వేరే వాళ్ళ లైఫ్‌లోకి తప్పక వెళ్ళాల్సొచ్చుంటది. ఓకే. సో, ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే వీళ్ళు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, వీళ్ళు నైట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, తప్పని పరిస్థితులలో నేను మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది. కాకపోతే నాకేంటంటే ఆలోచనలన్నీ నీ పైనే ఉన్నాయి. సో, ఈ పర్సన్‌ని నేను ఎంత ప్రేమించాలనుకుంటున్నా, ఎంత వీళ్ళకి దగ్గరవ్వాలన్నా నేను అవ్వలేకపోతున్నాను. నాకు నేను ఒక మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని, నీతోనే లైఫ్ టైమ్ ఉండాలని. మనం హ్యాపీగా జీవితాంతం గడపాలని చెప్పేసి నేను చాలా అనుకున్నాను. కాకపోతే అనుకోని పరిస్థితులలో నీకు కూడా తెలుసు నేనెందుకు ఈ పెళ్లి చేసుకోవాల్సొచ్చిందో. సో, ఈ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు మాత్రం ఎలాంటి హ్యాపీనెస్ అయితే లేదు. తప్పని పరిస్థితులలో ఈ పర్సన్‌తో ఉండాల్సొస్తుంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. మిమ్మల్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన మీ ఆలోచనలతో గడుపుతున్న మీ పార్ట్నర్ గాని మీరు గడుపుతున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా గడుపుతున్నారు. అంటే వాళ్ళకిష్టం లేకున్నా తప్పని పరిస్థితులలో వీళ్ళు వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చిందండి. సో, అది మేబీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. లేకపోతే డబ్బు పరంగా మన క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా ఇట్లాంటివన్నీ గూడా ఇష్యూస్ రావడం వల్ల గూడా ఏమవుతుందంటే, మీ పార్ట్నర్ వేరే మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోబోతున్నారు. లేదనంటే వేరే మ్యారేజ్ ఆల్రెడీ చేసేసుకున్నారు. సో, ఇలాంటి స్థితిలో మీ పార్ట్నర్ ఉండి మీ గురించయితే చాలా అంటే చాలా ఆహ్, ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని మళ్ళా కలవాలని ఉన్నా గూడా వీళ్ళు మిమ్మల్ని కలవలేకపోతున్నారండి. ఇక్కడ మీ పార్ట్నర్ అండి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే క్యూరియస్ అండ్ ఇన్‌స్పైరింగ్ లవ్. సో, వాళ్ళకి నైట్స్ పడుకున్నప్పుడు అండి మీరు ఒక
చార్మింగ్ పర్సన్ అనమాట. సో, మీరు చార్మింగ్ పర్సన్ అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. ఎట్లా వస్తుంది ఏంటంటే, మీ వర్క్ స్టైల్ వాళ్ళకి నచ్చుతుంది. మీ హ్యాండ్లింగ్ అంటే మీరు ఎంత ఆహ్, డ్రెస్ సెన్స్ కానివ్వండి, మీ పర్సనాలిటీ కానివ్వండి, మీరు హ్యాండ్సమ్‌గా ఉండడము, మీరు బ్యూటిఫుల్‌గా ఉండడము, మీరు ఏ పని చేసినా గూడా ఒక స్పార్క్ ఉంటదండి మీలో. మీలో ఒక స్పార్క్ కనిపించింది వాళ్ళకి. సో, ఆ స్పార్క్‌ని మిస్ అవుతున్నారనమాట. ఆ ఫీలింగ్స్ మిస్ అవుతున్నారు. సో, మిమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం అనమాట. ఇట్లా చూడగానే మీకు తెలిసిపోతది కదండీ ఫీలింగ్స్. సో, ఇలా మిమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ రావడము, మిమ్మల్ని చూసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మీరు ఎలాగా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎంత మీరు ప్రేమనిచ్చేవాళ్ళు అండ్ ఇద్దరు కలిసి మూవీస్ ఎళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గూడా హ్మ్, మీ మీ అవన్నీ మిస్ అవుతున్నారనమాట. సో, మీతో కలిసి గడిపిన క్షణాలన్నిటిని మిస్ అవుతున్నారు. ఈవెన్ మీకు కొలీగ్స్‌గా అవ్వుంటారు. లైక్ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. సో, జాబ్ దగ్గర గూడా మీ కొలీగ్స్ అయ్యుంటారు. సో, మీరు వర్క్ దగ్గర ఎంత సిన్సియర్‌గా ఉండేవాళ్ళు, మిమ్మల్ని అందరూ ఎంత లైక్ చేసేవాళ్ళు అండ్ మీరు కూడా అందరికి ఎంత హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు, వర్క్‌లో ఎంత హెల్ప్ చేసేవాళ్ళు. ఈవెన్ మీరు బయట పర్సన్ ఎవరైనా సరేనండి. మీ మీ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము, మీ నేచర్, మీరు ఇవన్నీ గూడా వీళ్ళకి మిస్ అవుతున్నారండి. కంప్లీట్‌గా వీళ్ళు మాటలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ గూడా సిట్యుయేషన్స్ అన్నీ గూడా మిస్ అవుతున్నారు. ఇంకా మీతో మీ పార్ట్నర్ మంచి ట్రిప్స్ గూడా వేసుంటారండి. ఎటన్నా మీరు దూరం ఎళ్ళుంటారు. ఓకే. లాంగ్ ట్రిప్స్ ఎళ్ళుంటారు. లైక్ వెకేషన్ హాలిడేస్‌లలో, వీకెండ్స్‌లలో మీ పార్ట్నర్‌తో ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీకు ఆ ఉత్సాహమే వేరనమాట. మీకు గాని, మీ పార్ట్నర్‌కి గాని. ఎంతో ఎంతూసియాస్టిక్‌గా, ఎంతో హ్యాపీగా ఇక ఈరోజు ఇద్దరం కలిసి ఎళ్తున్నాము బయటికి. సో, నేను ఇది చేయాలి, అది చేయాలి, నా పార్ట్నర్‌తో ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఇలా డ్రెసప్ అవ్వాలి, నేను ఇలా డ్రెసప్ అవ్వాలి. అండ్ అక్కడ ఏదైనా చూసినప్పుడు మీ పర్సన్ కూడా కాదనకుండా మీకు ఏది కావాలన్నా కొనిచ్చేవాళ్ళనమాట. ఏది మీరు లైక్ చేస్తే చాలు తీసుకో, నో ప్రాబ్లమ్, నువ్వు డబ్బుల గురించి ఆలోచించకు, నువ్వు కొనుక్కో అని చెప్పేవాళ్ళు. అలాగే మీరు కూడా మీ పార్ట్నర్‌కి ఇష్టమైనవన్నీ కూడా వాళ్ళకేవి ఉంటే అవి మీరు సెలెక్ట్ చేసి ఇవ్వడము, మీరేవి నచ్చి ఇచ్చినా కూడా మీ పార్ట్నర్ ఓకే అని చెప్పడము. ఇలాగండి ఇద్దరికీ ఒక ఫీలింగ్స్ అనేది వేరే ఉంటాయండి. ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటది. అది అంతా ఒక డిఫరెంట్ మెంటాలిటీతో మీరు ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవో అవన్నీ గూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీతో బయటికెళ్ళినప్పుడు ఎలా ఎలా గడిపారు క్షణాలు, ఈ టైమింగ్స్ అన్నీ గూడా గుర్తు చేసుకుంటున్నారనమాట. అండ్ స్పార్క్ అండి మీరైతే అసలు ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, ఛాలెంజింగ్ అండ్ ఇక్కడ థింకబుల్ లవ్. సో, ఇక్కడేంటంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ మేబీ మీ పార్ట్నర్‌కి ప్రేమ కలిగినా కూడా ఇంకా మిమ్మల్ని టెస్ట్ చేసుంటారండి. లేకపోతే వాళ్ళింకా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ గురించి ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి మీరు అసలు కరెక్ట్ పర్సనా కాదా? రైట్ పర్సనా కాదా? మీరు వీళ్ళతో జీవితాంతం ఉంటే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ గూడా వీళ్ళు మీతో ఒక టెస్ట్ అనేది కూడా చేయడం జరిగింది మీకు తెలియకుండానే. అంటే మీ ఫోన్‌లలో మీకెవరితో ఎవరు మాట్లాడుతున్నారు? మీతో ఎవరున్నారు? ఇవన్నీ గూడా వీళ్ళు చేయడం జరిగిందండి. అంటే దీన్నేమంటారంటే స్పై చేయడం అనమాట. సో, మిమ్మల్ని స్పై చేయడం గూడా జరిగింది. సో, ఇవన్నీ గూడా నేను ఆ టైంలో ఈ పర్సన్ వాళ్ళతో మాట్లాడారు. సో, అప్పుడు నేనెంత అనుమానపడ్డాను. యాక్చువల్‌గా ఇంత అనుమానపడి ఇంత నా పర్సన్ అని నేను అనుకున్నా గూడా చివరికి నేనే ఆ పని చేశా. నేనే మోసం చేసేసాను. సో, ఇప్పుడు నా పార్ట్నర్‌కి నా మొహం చూపించే విధంగా గూడా నేను అసలు ఉండలేకపోతున్నా. బట్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ రావడానికి ఖచ్చితంగా నేను తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల గూడా నేను నా పార్ట్నర్‌ని వదిలేయాల్సొచ్చింది అని చెప్పి. ఇంకోటి క్యారియర్ పరంగా గూడా అండి కొద్దిమందేమో క్యారియర్ కూడా వాళ్ళకి ఏంటంటే సెల్ఫిష్ పర్సన్స్ ఉన్నారు కొద్దిమంది మీ పార్ట్నర్స్. సో, వీళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళ ప్రొఫెషనల్ మీద, వాళ్ళ సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసమే ఎక్కువగా వీళ్ళు ఆలోచనలు చేసి మీకు టైం ఇవ్వకపోవడం అండి. సో, మీకసలు అంత టైం ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టడము, మీరు రమ్మన్నప్పుడు మీరు కలవాలన్నప్పుడు వీళ్ళు టైం ఇవ్వకపోవడము. ఇట్లాగా కంప్లీట్‌గా వాళ్ళ సెల్ఫ్‌గా కెరీర్ పైన మరి అలాంటప్పుడు ఎందుకు ప్రేమించాలని చెప్పేసి మీరు క్వెషన్ చేయడము, మీరు గొడవలు పట్టుకోవడము. అండ్ మీరు ఎన్ని సార్లు ఫోన్ చేసినా, మీరు ఎన్ని సార్లు కలవాలని చెప్పినా కూడా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవడము. దీనివల్ల ఏమైందంటే మీకు కూడా డౌట్ వస్తున్నారు కదా ఆటోమేటిక్‌గా. సో, మీకు డౌట్ రావడం జరిగింది. నిజంగానే ఈ పర్సన్ నన్ను లవ్ చేస్తున్నారా లేదా? ఇష్టపడుతున్నారా లేదా? అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేశారు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అని చెప్పేసి మీకు చాలా 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 ఆహ్, కోపమొచ్చేది, బాధనిపిచ్చేది. ఆ పర్సన్‌ని అసలు చూడాలని మీకు ఫీలింగొచ్చినప్పుడు, ఈ పర్సన్ అవైలబుల్ లేనప్పుడు మీకెంతో బాధపడుంటారు మీరు. సో, ఇలాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం ఏంటంటే ఆ లవ్
ఏదైతే కేరింగ్, ఎమోషన్స్ మీకు ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వలేకపోయారండి. కంప్లీట్‌లీ ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ పర్సన్ లాగా, ఒక సెల్ఫిష్ పర్సన్ లాగా వాళ్ళ లైఫ్ గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచించుకోవడం అనేది జరిగింది. పర్సన్ కైండ్ ఆఫ్ థింగ్‌లో మంచి పర్సనే. అన్ని రకాలుగా మీకు కేరింగ్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వీళ్ళు మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వీళ్ళ క్యారియర్‌కి ఇవ్వడం, వీళ్ళ ప్రొఫెషన్‌కి ఇవ్వడము, వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా గూడా ఒక సెల్ఫిష్ మైండ్ అనమాట. వీళ్ళు సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం తీసుకొని, మిమ్మల్ని కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండేసరికి మీరు గూడా ఏంటంటే, అంత ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీకు కూడా ఆ వాల్యూ అనేది లేదు. ఈ పర్సన్ దగ్గర నా వాల్యూ లేదు. సో, నేనెందుకు ఉండాలని చెప్పేసి మీరు గొడవలు పడటము, ఇదంతా జరగడం వల్ల మీ పర్సన్ కొంచెం ఎంపరర్ అండి. కొంచెం స్టబ్బర్న్ పర్సన్. సైలెంట్‌గా ఉండే స్టబ్బర్న్ పర్సన్ అనమాట. చెప్పకుండా మీరు ఇలాగ తిడుతూ ఉంటేనే మిమ్మల్ని బ్లాక్ చేయడం గూడా జరిగింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఫాలోయింగ్ హార్ట్ అండ్ డిజైరింగ్ లవ్. సో, ఇక్కడ మీ పార్ట్నర్ అండి ఫాలోయింగ్ హార్ట్ అండ్ డిజైరింగ్ లవ్. సో, మీ పార్ట్నర్ మీకు ప్రేమలో మీకు ఏమేమి ఇవ్వాలో, ఎంత బాగా చూసుకోవాలో, ఎంత కేర్ చేయాలో, ఎంత ప్రేమించేవాళ్ళనంటే అసలు మీరు ఒక హాఫ్ అన్ అవర్ గానీ, గంట గానీ మీ నుంచి ఎలాంటి కాల్ రాకున్నా, ఏదైనా మెసేజ్ రాకున్నా, లేకపోతే మీరు అసలు కొంచెం వీళ్ళని కేర్ చేయనట్టుగా ఉన్నా గూడా, వీళ్ళు అసలింక నేను ఉండలేను. నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు కాల్ చేయలేదు? నువ్వెందుకు మెసేజ్ చేయలేదు? నువ్వసలెందుకు నన్ను పట్టించుకోలేదు? అన్నట్టుగా అంత ప్రేమ, అంత హార్ట్‌ఫుల్‌గా మిమ్మల్ని ఇష్టపడ్డారనమాట. సో, మీరు గూడా అనుకున్నారండి. అబ్బా! ఎంత మంచి పర్సన్, నన్నెంత ఇష్టపడుతున్నారు, నన్నెంత కేర్ చేస్తున్నారు. ఇంత మంచి పర్సన్‌ని నేను ఇట్లాగా ఫీలింగ్స్ మీకు గూడా ఒస్తాయి గదండీ! అబ్బా! ఎంత నా అదృష్టం, నా లక్, ఇంత మంచి పర్సన్ నా లైఫ్‌లోకి రావడం, నన్ను ఇంత కేరింగ్‌గా చూసుకునే పర్సన్ నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. సో, మిమ్మల్ని అంతా కేర్ చేసేవాళ్ళనమాట. మీ నుంచి కొంచెం ఒక ఎడబాటు అంటారు గదా! లైక్ 1 ఆర్ 2 డేస్ మీరెక్కడైనా వెళ్ళినా, వీళ్ళకి అస్సలు కాంటాక్ట్‌లో లేకపోయినా గూడా, మీ ప్రేమను మిస్ అవ్వడము, మిమ్మల్ని మిస్ అవ్వడము, మీరు ఎప్పుడెప్పుడొస్తారని ఎదురు చూడటము, మీకు ఇష్టమైనవన్నీ వీళ్ళు చేయడము, ఇవన్నీ గూడా మీ పార్ట్నరు ఎలా ఎలా చేశారు, ఎలాగా ఉండేవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ ఫాలోయింగ్ హార్ట్, వాళ్ళు ఇష్టమైన మీ హార్ట్‌ని ఫాలో అవ్వడం అనమాట. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అవే పనులు చేయడము, మీరు ఏది కోరుకుంటున్నారో అదే వీళ్ళు ఇవ్వడము. మీకేది కావాలన్నా ఇవ్వడం అనమాట. మీరు ఏది కావాలన్నా కూడా ఇవ్వడం. సో, ఇలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. సో, మీ పర్సన్ మంచి పర్సనే. ఇతని ప్రేమ కూడా నిజమైన ప్రేమనే. కొద్దిమందైతే మోసం చేసే కైండ్ ఆఫ్ పర్సన్స్ కూడా కావాలని కూడా మిమ్మల్ని మానిప్యులేట్ చేయడం. సో, మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నట్టు, మిమ్మల్ని ఎంతో ఇది చేస్తున్నట్టుగా పడటం. సో, డబ్బుల పరంగా మేబీ మీరు హెల్ప్ చేసుంటే గనక ఆటోమేటిక్‌గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రేమ ఎక్కువ చూపించడము, మిమ్మల్ని మానిప్యులేట్ చేయడం కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ వీళ్ళు ఇంకొక అంటే అన్ని రకాలుగా ఉంటారు కదండీ! ఇక్కడ ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి, మీ పర్సనల్ రీడింగ్ కాదు, ఇది జనరల్ రీడింగ్. సో, జనరల్ రీడింగ్‌లో అన్ని రకాల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి, వాళ్ళ లైఫ్‌లలో డిఫరెంట్ సిట్యుయేషన్స్ వస్తాయి కాబట్టి, ఇలాగ మనకి రీడింగ్స్ అనేది వస్తాయండి. సో, మీ పర్సన్ అయితే చాలా కొద్దిమంది జెన్యూన్ పర్సన్ ఉన్నారు. కొద్దిమంది చీటింగ్ చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే మిమ్మల్ని మానిప్యులేట్ చేసి, మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నట్టు, మీ అసలు కేరింగ్ చాలా కేరింగ్ అనమాట. మీరసలు ఇంత మంచి పర్సన్ అసలు ఉంటారా అన్నట్టుగా. బట్ సడెన్‌గా మీరు ఎప్పుడైతే మీకు ఈ పర్సన్‌కి ఏదో ఒక విషయంలలో మరి లేకపోతే డబ్బులు తీసుకొని మీరు అడగడం వల్లనో, లేకపోతే వేరే వి వి వేరే పర్సన్ వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడం వల్లనో సడెన్‌గా మిమ్మల్ని బ్లాక్ చేయడమో, మిమ్మల్ని ఇంకా మీతో యూజ్ అయిపోయింది అనుకున్న టైం అనుకుని గూడా, మీతో ఇంకా అవసరం లేదనుకోని గూడా బ్లాక్ చేయడమో, ఇంకా వేరే వేరే థాట్స్ వీళ్ళకేముంటాయంటే అండి, వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తారో, వాళ్ళు మేబీ ఎమోషనల్‌గా గూడా మీ పార్ట్నర్‌ని బ్లాక్‌మెయిల్ చేసుంటారు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ గూడా చేసుంటారు. సో, వాళ్ళు చెప్పినట్టుగానే అరే! ఒకవేళ మీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినా కూడా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం ఉండొచ్చు. మేబీ కాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు, లేదంటే రిలీజియన్ ఫీలింగ్ ఉండొచ్చు, లేదనంటే మీరు డబ్బుల పరంగా వీళ్ళకంటే తక్కువుండొచ్చు. మళ్ళా తర్వాత జాబ్ కూడా మీరు చేస్తారా? చెయ్యరా? లేకపోతే మీరు ఎక్కడ సెటిల్ అవుతారు? ఎలా ఉంటారు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ గూడా దృష్టిలో పెట్టుకొని గూడా మేబీ వాళ్ళు వద్దనుంటారండి. సో, వద్దన్నా కూడా తప్పని పరిస్థితులలో మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నా గూడా, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్స్‌లో ఉన్నా కూడా,
ఇక్కడ మీకు దూరం చేసేస్తారు. మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. ఇంకెందుకు బాధ పెట్టడం మిమ్మల్ని. సో, అనవసరంగా మీకు తెలిస్తే మీరు బాధపడతారు. సో, ఎలాగో జరగని దాని గురించి మనం ఇంకా వాళ్ళకు హోప్స్ ఇవ్వడం ఎందుకు? ఇంకా మీకు హోప్స్ ఇవ్వడం ఎందుకు? దూరంగా ఉంటేనన్నా కొన్ని రోజులకైనా వీళ్ళు మర్చిపోతారు కదా అని చెప్పేసి మీకు దూరం అవ్వడం కూడా జరుగుతుంది మీ పార్ట్నర్. అండ్ మిమ్మల్ని స్పై చేయడం కూడా జరుగుతుంది. సో, మీ పార్ట్నర్ అయితే సిన్సియర్‌గా కొద్దిమంది ఉన్నారండి. మూన్ కార్డ్ అంటే బాగా గుర్తులైతే చేసుకుంటున్నారు. నైట్స్ మేము గురించి అయితే చాలా గుర్తు చేసుకుంటున్నారని అర్థమండి. ఇది ఇక్కడ మీరు అన్‌మ్యారీడ్ వాళ్ళ గురించి నేను రీడింగ్ ఇస్తున్నానండి ఇది. లవర్స్ కానీ, అన్‌మ్యారీడ్ గానీ, సెపరేషన్‌లో ఉన్న అన్‌మ్యారీడ్ కపుల్స్, లవ్ చేసుకున్న వాళ్ళు అండ్ అలాగే ఒక పర్సన్‌ని మీరు ఇష్టపడుతున్నవారు, మీరు కొద్దిగా వేరే ఎనీ పర్సన్ అండి. మీరు ఎవరిని ఇష్టపడుతున్నా కూడా ఇది. అండ్ అలాగే మ్యారీడ్ పర్సన్స్ కూడా ఈవెన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంకొక మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోవడమో, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళిపోవడమో, లేకపోతే మీతో గొడవ పడి సెపరేషన్ అయిపోయి మీకు దూరంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరేనండి. ఇది ఈ రీడింగ్ ఒకవేళ మీకు రెజొనేట్ అవుతుంది అనంటే ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ మీకు సంబంధించిందని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చిందంటే నైట్స్ తప్పకుండా మీ పార్ట్నర్ చాలా సీరియస్‌గా మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థమండి. సో, మరి మీరైతే అనుకుంటున్నారు, మరి మీ పార్ట్నర్ మీ గురించి మీరెంత బాధపడుతున్నారో అంత బాధపడుతున్నారని కూడా మీకు తెలుసండి. ఎందుకంటే మీ పార్ట్నర్ మనస్తత్వం ఏంటో మీకు తెలుసు కాబట్టి, మీ పార్ట్నర్ ఖచ్చితంగా మీ గురించి బాధపడుతున్నారని, అరే! అనవసరంగా నా పార్ట్నర్ ఎందుకిట్లా చేశాడు? ఎందుకిలా చేసింది? అనవసరంగా ఎంతో హ్యాపీగా ఇద్దరం కలిసున్న వాళ్ళము. ఎవరి మాటల్లో విని కూడా కొద్దిమంది ఇదవుతారు కదండీ! సో, అలా కూడా మీరు అనుకుంటున్నారండి. సో, మీ పార్ట్నర్ ఇదిగోండి ఎలాగా వేరే వాళ్ళ మాటలు వినేసి నన్ను దూరం చేసేసుకున్నారని చెప్పేసి మీరు ఎట్లా బాధపడుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలాగే బాధపడుతున్నారు. అండ్ మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఏమేమి ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకెందుకు మరి వీళ్ళు మొత్తానికి దూరం అయిపోతున్నారా? రీయూనియన్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రీయూనియన్. సో, నేను రీయూనియన్ అంటున్నానో, నేను ఏవేవైతే మాటలు చెప్తున్నానో అవే కార్డ్స్ పడుతున్నాయండి. సో, మరి రీయూనియన్ అయితే మళ్ళా వస్తే బాగుండు మీ పార్ట్నర్ మళ్ళీ మీ జీవితంలోకి అని చెప్పి మీరు చాలామంది అనుకుంటున్నారు కదా! సో, మరి మీ పార్ట్నర్ మీ జీవితంలోకి మళ్ళా రావాలని అనుకుంటున్నారా? అసలు మీరు మళ్ళా రీయూనియన్ అవుతుందా? ఏమైనా చేంజెస్ మళ్ళీ వస్తాయా? ఒక 3 మంత్స్‌కి చూద్దామండి. 3 మంత్స్ లోపల మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమైనా మెసేజెస్ కానీ, మళ్ళీ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేయడం కానీ, మళ్ళా మీకు రీయూనియన్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఒకటండి, ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా సరే మిమ్మల్ని చూడాలనిపియొచ్చు, మీతో ఒకసారి మాట్లాడాలనిపియొచ్చు, మళ్ళీ మీతో మాట్లాడి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇంక మనం దూరం అవుదాము, మనం ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ను నన్ను మర్చిపో, బాధపడకు ఇలాంటి మాటలు చెప్పాలని కూడా అనుకుంటారు కదండీ చాలామంది. సో, అలా కూడా ఏమైనా అట్లా అనుకోనైనా కనీసం మీకేమైనా కాల్ గానీ, మెసేజ్ గానీ చేయడం ఏమైనా జరుగుతుందా ఫ్యూచర్‌లో? చూద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే లవ్ చేశారో, మ్యారేజ్ చేసుకొని దూరమయ్యారో, సెపరేషన్‌లోకి వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా రీయూనియన్ ఏమన్నా అవుతున్నారా మళ్ళా వ్యూవర్స్‌కి? ద ఫుల్ కార్డ్ అండి. ఇక్కడ వీళ్ళు మళ్ళా మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నట్టున్నారు. ఇక్కడ కార్డ్ వచ్చేసిందండి. ఇక్కడ ఏంటంటే 5 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది. సో, 5 ఆఫ్ కప్స్ అండ్ అలాగే ఇక్కడ ఇదిగోండి 8 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. రీయూనియన్ ఇందాక కార్డు మళ్ళీ నేను షఫిల్ చేశాను. సో, క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ పార్ట్నర్ 8 ఆఫ్ వ్యాండ్స్. సో, పెళ్లి చేసుకొని కూడా మళ్ళీ మీకు దూరమైన వాళ్ళు ద ఫుల్ కార్డ్. మేజర్గా అయితే మీ పార్ట్నర్ అండి మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారండి. చాలా సీరియస్గా మీతో కలవాలని, మీతో మాట్లాడాలని, మళ్ళీ మీకు ఒకసారి మెసేజ్ కాల్ చేయాలనో, మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఇక్కడ వీలైతే కొద్దిమంది అండి చాలా అంటే చాలా మిస్ అవ్వడం అయితే జరుగుతుందండి. పాస్ట్ లైఫ్‌లో మీతో గడిపిన క్షణాల గురించి బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఒంటరిగా అంటే ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకోకపోయినా, ఒంటరిగా ఉన్నా కూడా వీళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే తిరుగుతున్నాయండి. మీ గురించే ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మీరెలా ఉన్నారో, మీరు వదిలేసినందుకు మిమ్మల్ని మీరు ఎంత తిట్టుకుంటున్నారో, ఎంత ఏడుస్తున్నారో, నైట్స్ అంతా కూడా ఎంత బాధపడుతున్నారు. ఎందుకంటే మీ నేచర్ ఏంటనేది వీళ్ళకి తెలుసు. మీరెలాంటి వాళ్ళు, మీరు ఎట్లా వీళ్ళు ఒక్కో రోజు ఫోన్ చేయకపోయినా, ఒక గంట మెసేజ్ చేయకపోయినా, వీళ్ళు ఒక 10-15 మినిట్స్‌కి తర్వాత కూడా మీకు కాల్ చేయకపోయినా, ఇట్లాగ ఉంటాయి కదండీ కొద్దిమందికి. మీకు తెలుసు టైమింగ్స్. ఏ టైమింగ్స్‌లో మీరు కాల్ చేసుకుంటారు, ఏ టైమింగ్స్‌లో మెసేజ్‌లు చేసుకుంటారు. నైట్ ఎంత మిడ్‌నైట్‌లో చాలామంది నైట్ మొత్తం కూడా మెసేజ్‌లు చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా
మాటలతోనే మీరు గడపడం జరుగుతుంది. సో, మరి ఇంత క్లోజ్‌గా ఉన్న పర్సన్ సడెన్‌గా మీకు దూరమైతే మీరెంత బాధపడుతున్నారని చెప్పేసి మీ గురించి ఎక్కువ దిగులు పడుతున్నారు కొద్దిమంది. సో, ఇక్కడైతే కొద్దిమందండి చాలా మిస్ అవుతున్నారు. ఏం మిస్ అవుతున్నారు అంటే రీయూనియన్ అండి. రీయూనియన్ అని అంటే ఒకటేనండి సింపుల్‌గా. ఇది మిస్ అవుతున్నారండి అంతే. రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. అంటే మీతో మళ్ళా మాట్లాడాలని చెప్పేసి. ఇవన్నీ వీళ్ళు మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళు గూడా అండి మీతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందండి మీ పార్ట్నర్‌కి. అండ్ వీళ్ళు మీరెక్కువ ప్రేమించారు మీ పర్సన్‌ని. మీ మిమ్మల్ని ప్రేమించే కన్నా మీరే ఎక్కువగా మీ పర్సన్‌ని ప్రేమించారు. సో, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే నైట్ వీళ్ళు ఏం ఆలోచించుకోవడం అనంటే వీళ్ళని ఒక్కసారైనా సరే కలుద్దాము. పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా సరేనండి. ఒక్కసారి మళ్ళా కలుద్దాము అని వీళ్ళకి ఒకసారి కూర్చొని నిదానంగా చెప్దాం. ఈ పరిస్థితులు ఎందుకు నేను ఇలా చేయాల్సొచ్చింది? మిమ్మల్ని ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాల్సొచ్చింది? ఈ విషయాలన్నీ గూడా మీకు ఒకసారి క్లియర్‌గా చెప్తాము. మీకు ఒకసారి షార్ట్ ఔట్ చేసేద్దాము. ఎందుకంటే మిమ్మల్ని గూడా ఈ సిట్యుయేషన్‌లో ఉంచడం కరెక్ట్ కాదని చెప్పి అనుకోవడం. ఇక్కడ చీట్ చేశారండి కొద్దిమందయితే పర్సన్స్ అయితే ఒప్పుకుంటున్నారు. నేను మోసం చేశానని చెప్పేసి, నా అవసరం కోసం నిన్ను మోసం చేశానని చెప్పేసి ఏదో ఒక మెసేజో డ్రాప్ చేయడమో, మీతో ఫోన్ చేసి చెప్పడమో, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారానో ఎవరి ద్వారానన్నా మోసం చేసి చీటింగ్ చేశాను. ఎందుకు చెప్పాలి అనంటే సారీ కోరుకుంటారండి చాలామంది. మోసం చేశారు గదా! సో, మోసం చేసినందుకు మీరు కొద్దిమంది సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేకపోతే ఈ పర్సన్ నోటి నుంచే చెప్పాలి నన్ను ఇలా మోసం చేశారని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు. సో, అలాంటి వాళ్ళకి గూడా కొద్దిమంది పర్సన్స్ సారీ చెప్పడము, మీకు మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఫోన్ మెసేజ్ అండి. ఎమోషనల్ అండి. మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్స్ కొద్దిమంది. సో, కొద్దిమంది ఎమోషనల్ పర్సన్స్ ఉంటారండి. అసలు మీరు ఒక మీ మాట వినకపోయినా, లేకపోతే మీరు కాల్ చేయకపోయినా, మెసేజ్‌లు చేయకపోయినా ఉండలేరనమాట. అంత ఇదిగా మీకు ప్రేమ చూపించిన పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాబట్టే తొందరగా మీకు దూరం అవ్వడం జరిగిందండి. ఎందుకంటే మీకు ఆ పర్సన్‌కి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మిస్ అవ్వడం. ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్ మేబీ మీరు కొంచెం మామూలుగా వీళ్ళు అంటే ఇక్కడ మీకంటే మీ పార్ట్నర్ ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడ్డారు. బట్ వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ ఎమోషనల్ థింగ్స్ గానీ, లేకపోతే ఇంకేదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి తొందరగా హర్ట్ అయిపోయి మీకు దూరం అయ్యారండి. సో, ఈ పర్సన్ కూడా ఇప్పుడు మీకు ఒక్కసారి ఆన్‌లైన్‌లో వద్దాము, లేకపోతే మేము మెసేజ్ చేద్దాము, ఒకసారి కాంటాక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడైతే కరెక్ట్‌గా రీయూనియన్ అండి కొద్దిమంది. డైరెక్ట్‌గా మిమ్మల్ని వదిలి ఉండలేరనమాట. మిమ్మల్ని వదిలి ఉండలేరని చెప్పేసి, మీతోను ఉంటేనే బావుంటుంది వీళ్ళ జీవితం. అసలు వీళ్ళకి అంత మిస్ అవ్ ఎంత మిస్ అవుతున్నారంటే, మీరు లేకపోతే వాళ్ళకసలు జీవితమే లేదన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వాలనైతే అనుకుంటున్నారు. ఇంకా డిస్టెన్స్ అండి. చాలా దూరంలో ఉన్నారు మీ పార్ట్నర్. బట్ మీ ఆలోచనలతోనే గడుపుతున్నారనమాట. ఎంతసేపు ఏం పని చేసినా, ఏది చేసినా గూడా మీరే ఆలోచనలలోకి రావడము. మీతో ఉన్నప్పుడు మీరు ఇద్దరు కలిసి ఎంత హ్యాపీగా ఉన్నారో అవన్నీ గూడా గుర్తు చేసుకోవడము. దూరంగా ఉన్నా సరే మీ ఆలోచనలతోని గడపడం జరుగుతుంది. అండ్ మీకు కాల్ గాని, మెసేజ్ గాని చేయడం లేకపోతే సడెన్‌గా మిమ్మల్ని మీట్ అవ్వడం గాని గూడా జరుగుతుందండి ఇక్కడ. సో, ఇక్కడ మెయిన్ కార్డ్, ఫుల్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ మిమ్మల్ని కలవడం. రీకన్సిలేషన్ అనొచ్చు. లేపోతే మీకు కాల్ గాని, మెసేజ్ చేయడం, లేపోతే మిమ్మల్ని కలవడం. మిమ్మల్ని డైరెక్ట్‌గా కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది మీకు మోస్ట్‌లీ కొంచెం మెసేజ్‌లు గాని, కాంటాక్ట్‌లు గాని అస్సలు లేకుండా కంప్లీట్‌గా మిమ్మల్ని బ్లాక్ చేసేసి మిమ్మల్ని ఒక షాక్ మోడ్‌లో ఉంచడం అండి. ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం. మీకసలు ఏం చెప్పకుండా మీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళ గురించి ఇది వాళ్ళ లైఫ్ గైడెన్స్ అండి. సో, మరి మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొస్తున్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మరి మీ పర్సన్‌ని ఒకవేళ వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మీరు వీళ్ళని మళ్ళీ మీ మీ లైఫ్‌లోకి తీసుకోవాలా? అంటే యాక్సెప్ట్ చేయాలా? లేకపోతే ఎవరైనా కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? దానికి సంబంధించి కూడా రీడింగ్ తీద్దామండి. ఎందుకంటే ఇక్కడ ఒచ్ ఇన్ ఎ మిమ్మల్ని ఇంత సడెన్‌గా చీట్ చేసినట్టే గదండీ! డిస్కనెక్ట్ చేసేసి మీకు సెపరేషన్ అయిపోయి, మీకు విలువనివ్వకుండా, మీ అండర్‌స్టాండింగ్ లేకుండా మీకు దూరమైన పర్సన్ మళ్ళా మీ లైఫ్‌లోకొస్తే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలా? లేకపోతే ఇదే పర్సన్ మీ లైఫ్‌లోనే ఉంటారా? వచ్చిన తర్వాత మీ లైఫ్‌లోనే ఉంటారా? లేకపోతే ఇంకెవరైనా కొత్త పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారా? ఈ 2 రకాలుగా మనము ఒకసారి రీడింగ్ చెక్ చేద్దామండి. ఎందుకంటే మీరొచ్చినా గూడా మీ పార్ట్నర్‌ని యాక్సెప్ట్ చేయాలా? ఎక్స్ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి తీసుకోవాలా? లేదనంటే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో, దీని గురించి కూడా మనము రీడింగ్ చెక్ చేద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో, వ్యూవర్స్ మనసులో హ్మ్, ఆలోచనలున్నాయి. సో, నేనేంటంటే ఎక్స్ పర్సన్ గురించి ఇక్కడ కార్డ్స్ తీస్తానండి. అండ్ ఒకవేళ న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే
ఎవరు ఇలా కాదండి. దీన్ని మనం ఎలా తీద్దామంటే 3 కార్డ్స్ తీద్దాము. ఇందులో ఒక 3 కార్డ్స్, ఇందులో ఒక 3 కార్డ్స్ తీస్తానండి. 2 పెడుతున్నాను. పైల్ 1, పైల్ 2 అనుకోండి. లేకపోతే మీరు ఏదైనా అనుకోండి. ఇక్కడ నేనేంటంటే ఇక్కడ కొత్త పర్సన్ కొంచెం కలర్ బాగుంది కదా! సో, బ్రైట్‌గా ఉంది కాబట్టి న్యూ పర్సన్, న్యూ బిగినింగ్. సో, ఇక్కడ న్యూ పర్సన్ వస్తే మరి మీ లైఫ్‌లో ఎలా ఉంటుంది? లేదనంటే మీ ఎక్స్ పార్ట్నరే మీ లైఫ్‌లోకొస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటది? మీ గురించండి. సో, ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొస్తే ఎలా ఉంటుంది? అదే న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే మీ జీవితం ఎట్లా ఉంటది? 2 రకాలుగా చెక్ చేద్దాం. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మళ్ళీ వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్‌లోకి వస్తే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వీళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్‌లోకి వస్తే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, ఒకవేళ సపరేషన్లో ఉన్న మ్యారీడ్ అన్మ్యారీడ్ కానీ, వేరే రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా సరే, థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరైనా సరే, ఒకవేళ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తే, ఎక్స్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తే వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? వాళ్ళని నమ్మొచ్చా లేదా? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. మనం చెక్ చేద్దామండి. మరి మీ పార్ట్నర్ ఎక్స్ పార్ట్నర్ మీ లైఫ్లో కనుక వస్తే మళ్ళీ మరి రీయూనియన్ అయితే కొద్దిమంది కనిపిస్తుంది. మరి వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలా లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయాలా? సో చెక్ చేద్దామండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందండి. అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా వచ్చింది. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది మ్యారేజ్. అంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారండి మ్యారేజ్ చేసుకోవడానికి. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చెప్తానండి, మీకు క్లియర్ రీడింగ్ ఇస్తాను. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ థర్డ్ పార్టీ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే అండి, చాలామంది ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని కనుక ప్రపోజ్ చేస్తే, మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయడము, మీకు మెసేజ్ చేయడము, ఇవన్నీ చేస్తే కనుక ఒకటి ఫీలింగ్స్ ఏంటంటే కంప్లీట్గా కర్మ చేంజ్ అయిపోయి మీ లైఫ్లోకి పర్మనెంట్గా ఉంటారండి. ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసేసుకొని లేకపోతే మ్యారేజ్ అయిన ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే మళ్ళీ మీతో కమిట్మెంట్లు అయితే ఉంటారండి. ఓకే, మీ మ్యారేజ్ కమిట్మెంట్లు అయితే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఇక్కడ మేబీ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చినా కూడా మీతో గొడవలు పడటం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ కూడా ఉండి వాళ్ళు చెప్పినట్టు వినడం కానీ, ఏదైనా ఇష్యూ జరిగే ఛాన్సెస్ కొద్దిమందికి ఉన్నాయండి. ఓకే, అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు చాలా ఎంత వెయిటింగ్ ఎనర్జీలు ఉన్నారు, ఎంత మంచి పర్సన్ అని మీ పార్ట్నర్ అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నెగిటివ్ పర్సన్ అండి. మీ పర్సన్ నెగిటివ్ పర్సన్, ఎక్స్ పార్ట్నర్. కొద్దిమందికి అండి, అందరికీ కాదు. సో కొద్దిమంది పార్ట్నర్స్ కూడా వచ్చినా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి, మీ దగ్గర ఉన్న డబ్బులు ఫైనాన్షియల్ పరంగా మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు, లేకపోతే మీరు డబ్బులు సంపాదించి వస్తుండొచ్చు, లేదనంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తారు తిరిగి. వచ్చినా కూడా మీకు మిగిలేది ఏంటంటే వీళ్ళు నెగిటివ్ పర్సన్స్ అనమాట. సో మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ అండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. అయితే మీకు కొద్దిమంది హైడ్ చేసి ఉంటారు కూడా. ఒకవేళ ఈ పర్సన్తో కూడా వీళ్ళు కాంటాక్ట్లో ఉండి కూడా పెళ్ళి కూడా జరిగి కూడా మీకు పెళ్ళి జరగలేదని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి చెప్తుండొచ్చు. లేదనంటే ఈ పర్సన్ మీ పార్ట్నర్ని మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ దగ్గరికి వచ్చినా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోకపోయినా, అంటే ఆల్రెడీ పెళ్ళి అయినా సరే మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్స్ పార్ట్నర్. సో ఎక్స్ పార్ట్నర్ పెళ్ళి జరిగినా లైఫ్లోకి వచ్చినా కూడా వీల్ ఆఫ్ ద పర్సన్ అంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చినా సరే, కర్మ చేంజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానండి. పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్ళి చేసుకుందామని మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు, చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీ ఎక్స్ పార్ట్నర్ వల్ల మీకు జరిగే ఇబ్బందులు అవి. అదే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ సేమ్ సిచ్యువేషనే రిపీట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ మీ నుంచి జస్ట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి రావడము, లేకపోతే సింపతి కింద కూడా వస్తారండి. మీరు బాధపడతారని చెప్పేసి సింపతి కోసం వస్తారు. ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ ఇన్లాస్ కానీ ఎవరైనా ఉండి వాళ్ళ మాటలు వినడము, లేదంటే వేరే పర్సన్ థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వినడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు న్యూ పార్ట్నర్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో ఇక్కడ వచ్చిన రీయూనియన్ ఉంటుందండి, ఉండదని కాదు. కాకపోతే అది గ్యారంటీ ఇవ్వలేము. ఎక్స్ పార్ట్నర్తో మీ లైఫ్కి గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే
పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మీతో సెపరేషన్ అయి తిరిగి వచ్చినా మీతో మళ్ళీ గొడవలు పడటం, ఆర్గ్యూ, ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ మళ్ళీ థర్డ్ పార్టీ ఉండి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చినా మళ్ళీ మీకు అనుమానాలు ఉండడం మీకు. సో ఈ మిమ్మల్ని వదిలేసి ఆ, వెళ్ళిపోయారు కదా. సో మళ్ళీ తిరిగి వచ్చారు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ మరి నా దగ్గర మళ్ళీ పర్మనెంట్గా ఉంటారా లేదా, మళ్ళీ వెళ్ళిపోతారా అని చెప్పేసి వీటికి సంబంధించి మళ్ళీ గొడవలు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో రెండు రకాలుగా కూడా మీకు రీడింగ్ ఇస్తున్నాను. ఒకవేళ న్యూ పర్సన్ వస్తే మీ జీవితంలో ఎలా ఉంటుందనేది చూద్దాం. మీరు ఈ పర్సన్ని కాదని వీళ్ళని మర్చిపోయి మీరు కనుక వేరే పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళాలని అనుకుంటే కనుక అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుందో కూడా మనం చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్, కొత్త పర్సన్ ఎవరైతే వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఫ్యామిలీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఈ పర్సన్ వద్దు అనుకుంటే, కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు అనుకుంటే మీరు మీ ఎక్స్ పార్ట్నర్ని కంప్లీట్గా మర్చిపోవాలి, కంప్లీట్గా మీ మైండ్ నుంచి డిలీట్ చేసేసేయాలి, డిస్కనెక్ట్ చేసేసేయాలి. ఈ పర్సన్తో నాకు అయిపోయింది క్లియర్ అని చెప్పేసి ఎప్పుడైతే ఎండ్ మీ మైండ్కి పెడతారో అప్పుడే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సో కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అంటే రావాలి అని అంటే ఈడ రెడీ ఉన్న పర్సన్ కూడా మీరు ఈ ఎక్స్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తుంటారు కాబట్టి ఈ పర్సన్ లైఫ్లోకి రావడానికి అవ్వదు. ఎందుకంటే ఆ నెగిటివ్ బ్లాక్ మీ మైండ్లో ఉండిపోతుంది కదా. ఆ బ్లాక్స్ మీ అంత మీరు తీసేస్తే తప్ప ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగదు. ఇది క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే చాలామంది సపరేషన్లోకి వెళ్ళి మీ పార్ట్నర్ ఆ పర్సన్ మంచోడు కాదని చెప్పి కూడా తెలిసి కూడా ఇంకా వాళ్ళ గురించి బాధపడుతూ ఏడుస్తూ నేను ఇంకా సూసైడ్ చేసుకుంటా, నేను అది చేసుకుంటా, ఇతను తప్ప నాకు ఇంకెవరు వద్దు బాబోయ్ మొర్రో కుర్రో మొర్రో అని మొత్తుకుంటూ ఉంటారు కదా చాలామంది. అన్మ్యారీడ్ వాళ్ళ గురించి నేను అట్లా అంటున్నానండి, మ్యారీడ్ వాళ్ళ గురించి కాదు. సో అలాంటివి వేస్ట్ అండి. అంత చీట్ చేసిన వాళ్ళు, అంత మిమ్మల్ని చెప్పకుండా డిస్కనెక్ట్ చేసిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చూస్తారని మీరు అనుకుంటారు చెప్పండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో కొద్దిమంది అండి మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరేనండి, అది మీ ఇష్టం, మీ లైఫ్ అది. అందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి నేను ఏం ఎక్కువ చెప్పను, ఎందుకంటే జీవితంలో మీరు తప్పని పరిస్థితులలో మళ్ళీ అదే పర్సన్తో ఉండాల్సి వస్తుంది చాలామందికి. సో చూద్దామండి మరి కొత్త పార్ట్నర్, న్యూ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మరి మీ జీవితం ఎట్లా ఉంటుంది. ఇది బాగా అయితే అన్మ్యారీడ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. చీట్ చేసిన మగవాళ్ళు, మంచి వాళ్ళు కాని వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, డివోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే డివోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది సరిపోతుందండి రీడింగ్. సో కొత్త పార్ట్నర్ వల్ల మీకు ఎట్లా ఉండబోతుంది జీవితం. సో ఒకవేళ మీ లైఫ్లోకి న్యూ పార్ట్నర్ వస్తే మీ జీవితం ఇలా ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ వీళ్ళ లైఫ్లోకి న్యూ పార్ట్నర్ వస్తే ఎలా ఉంటుంది. నైట్ ఆఫ్ కప్స్ చెప్పాను కదండి, వస్తున్నారు చూడండి ఇక్కడ. సో ఏది కూడా అబద్ధం కాదు, ఏది అనుకోకుండా జరగదండి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మన జీవితంలోకి ఒక పర్సన్ వస్తున్నారంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్మిక్ రిలేషన్ ఉండొచ్చు. సో కార్మిక్ రిలేషన్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక మీ జీవితంలో ఎక్కడో ఏదో కర్మ ఉండి తప్పని పరిస్థితులలో మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతారు. సో కార్మిక్ రిలేషన్ అనేది పర్మనెంట్గా ఉండదండి, కర్మ రిలేషన్ అనమాట. అందులో మీకు ఈ టెంపరీ లైఫే జరుగుతుంది. అందులో దుఃఖం వస్తుంది, దుఃఖం ఎక్కువగా ఉంటుంది, మంచి అనేది చాలా తక్కువ ఉంటుంది. కొత్తలో స్టార్టింగ్లో అసలు ఇంకా ఇంతకంటే నా జీవితంలో ఇంకేం వద్దు అనుకునే టైప్లో ఉంటుంది. బట్ రాను రాను మీ కార్మిక్ రిలేషన్లో కర్మ ఎలా చేంజ్ అవుతుందంటే మోసం చేసేసి మిమ్మల్ని ఇంకా అసలు కంప్లీట్గా మిమ్మల్ని ఒక దిగజారే స్థితిలో వదిలేసి మీరు ఇంకా బయటపడలేని స్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే కార్మిక్ రిలేషన్. ఇక్కడ చూడండి పర్సన్ ఎంత ఎలాగా ఉన్నారో, ఒక కింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి అండ్ క్వీన్ కైండ్ ఆఫ్ పర్సన్. సో కింగ్ అండ్ క్వీన్ కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. సో ఎంతో బ్రైట్ మంచి పున్నమి రాత్రిలో, సో అంటే ఇక్కడ మూన్ చూసారా, ఇక్కడ మూను ఇందాక మూన్ ఎట్లా ఉందో చూసారు కదా. సో ఒక మంచి వెన్నెల రాత్రిలో అనొచ్చు మనం, మంచి వెన్నెల రాత్రిలో మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు మేల్ అనొచ్చు, ఫీమేల్ అనొచ్చు. చూడండి క్వీన్ ఆఫ్ కప్స్, ఓకే. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్, మీ మనసు బ్రేకప్ అయిపోతుంది అంటే మీరు బ్రేకప్ చేసుకోవాలని అర్థం. నేను ఇందాక చెప్పిన మాటలేనండి. సో ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్,
అండ్ ఇక్కడ మనకి ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్. నాకు రివర్స్ వచ్చిందండి. హ్యాంగ్డ్ మ్యాన్ ఇందాక రివర్స్ వచ్చింది. దీని మీనింగ్ కూడా మీకు క్లియర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ అండి ఇవైతే మనకి. సో 5 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. సో మీరు పాస్ట్ లైఫ్ గురించి వదిలేయాలనే చెప్తున్నాను. 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఈ నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసాను, చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎంత బ్రైట్, ఎంత ఫుల్ మూన్ అంటే వెన్నెల రాత్రి. ఆహ్, ఇంకా మీ జీవితం కూడా ఇంత ఇలాగుంటుందండి మీ పర్సన్ వస్తే, కొత్త పర్సన్ వస్తే. చూడండి ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ మ్యారేజ్ చేసుకుంటే. ఇది మ్యారేజ్ అండి. ఎంత బావుంటదంటే అంత బావుంటది. ఈ పర్సన్ వచ్చే పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బావుంటది. ఇది ఎక్కువగా అన్‌మ్యారీడ్ వాళ్ళకి కనెక్ట్ అవుతదండి. మేజర్‌గా అన్‌మ్యారీడ్ వాళ్ళకి కనెక్ట్ అవుతది. సో ఇక్కడ చూడండి హ్యాంగ్డ్ మ్యాన్. ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అంటే ప్రస్తుతము మీ ఆలోచనలు ఏవేవైతే ఉన్నాయో, ఏ పర్సన్ గురించి ఎక్స్ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారో, సో ఆ పర్సన్ ఆలోచనలు మీరు తొందరలోనే మర్చిపోతారు. అండ్ మర్చిపోయేలాగా మీ ప్రయత్నాలు చేయాలి. తప్పదు. ఎందుకంటే మీరెప్పుడైతే ఈ పర్సన్‌ని మర్చిపోయి మీరు కంప్లీట్‌లీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అన్నీ క్లియర్ చేసి రివర్స్ చేసేస్తే, అంటే బాధపడుతున్నారంటే ఆనందంగా ఉండాలి. ఆ పర్సన్‌ని గుర్తు చేసుకుంటున్నారంటే మర్చిపోవాలి. ఇలాగ రివర్స్ అనమాట. అన్నీ గూడా రివర్స్ చేసుకుంటే తప్ప మీ జీవితంలోకి పర్సన్ రారు. నేను చెప్పాను గదా! నెగెటివ్ బ్లాక్స్ అనేటివి మీ మైండ్‌లో ఉంటాయి గదా! అవి క్లియర్ చేసుకోండి. ద బ్రేకప్. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్. సో, ఇక్కడ మీరు బ్రేకప్ సిట్యుయేషన్. సో, ఇది కంప్లీట్‌గా మీరు మీ మైండ్‌లో నుంచి, మీ మనసులో నుంచి బ్రేకప్ చేసేసేయాలి మీ పార్ట్నర్‌ని. మీ ఎక్స్ పార్ట్నర్‌ని కంప్లీట్ బ్రేకప్ చేసేస్తేనే అప్పుడే మీ జీవితంలో ఒక కొత్త చూడండి ఇది ఊరికే పడుతుందండి. సో, మీరు చెప్తున్నారు యూనివర్స్. సో, మీ న్యూ పర్సన్‌తో మీ జీవితం ఇంత కలర్‌ఫుల్‌గా, ఇంత హ్యాపీగా ఉంటుందని అర్థం. సో, ఇక్కడ మీరు కంప్లీట్‌గా బ్రేకప్ చేసుకోవాలి. మీ పార్ట్నర్‌ని ఎక్స్ పార్ట్నర్‌ని మీ మనసు నుంచి కంప్లీట్‌గా తీసేసేయాలి. అప్పుడే మీ జీవితంలో కొత్త పార్ట్నర్ వస్తారు. వద్దా? చెప్పండి మీరు. కొత్త పార్ట్నర్ వద్దా? 8 ఆఫ్ వ్యాండ్స్. చూడండి మీ పార్ట్నరు 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే దూరం నుంచి అండి. లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నారు. చాలామంది కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు హ్మ్, ఒక మంచి పర్సన్ అయి ఉంటారండి. అందరితో కలిసిమెలిసి ఉండే పర్సన్, హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. అండ్ మిమ్మల్ని వీళ్ళ ఫ్యామిలీకి తీసుకోవడానికి, వీళ్ళ ఫ్రెండ్స్‌లో మీ సర్కిల్‌లో మీకొక విలువ అనేది పెరుగుతుంది. మీకొక గౌరవం ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని కంప్లీట్‌గా ఒక మంచి వేలో చూడ్డానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అండి. చాలా ప్రేమిస్తారండి మీ పర్సన్ మిమ్మల్ని. చాలా ప్రేమిస్తారు, చాలా కేర్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలో యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్‌గా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటారు. మీ గురించి కేరింగ్ అయితే చాలా బావుంటది ఈ పర్సన్‌తో. ఈ పర్సన్ కంప్లీట్‌గా ఒక జెన్యూన్ పర్సన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక చిన్న పిల్లాడిలాగా, ఒక చిన్న పిల్లలాగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని అంత కేర్ చేస్తారండి. అంత ఇష్టపడతారు, అంత లవ్ చేస్తారు, అంత ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు మీతో. మీకు ఇష్టమైన పనులన్నీ చేస్తారు. మీకు ఏది ఇష్టమో అదే వీళ్ళు చేయడము. మీకు ఏది కావాలనుకుంటున్నారో, మీరు ఏది కోరుకుంటున్నారో ప్రతీది కూడా తీర్చే పర్సన్ అండి ఈ పర్సన్. లైక్ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా చూసుకుంటారు. ఒకటే వర్డ్‌లో చెప్పాలంటే. సో, న్యూ పర్సన్ గనుక మీరు యాక్సెప్ట్ చేసి మీ నెగెటివ్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్న ఈ ఎక్స్ పార్ట్నర్‌ని ఇదిగోండి కంప్లీట్‌గా బ్రేకప్ చేసుకుంటే తప్ప మీ జీవితం మారదని యూనివర్స్ చెప్తున్నారు. రివర్స్ చేసేసేయాలి. మీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవుతాయి కూడా. రివర్స్ చేసుకోవాలి, అవుతాయి. సో, మీరు బాధపడొద్దు అనవసరంగా. ఎవరైతే మీకు వర్త్ కాదో, ఆ పర్సన్ మీకు వర్త్ కాదని అర్థం చేసుకోండి. సో, ఎంతో మంచి పర్సన్ మీ జీవితంలోకి రాబోతుంటే, ఆళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారండి? ఇంతగా మోసం చేసినోడు, ఇంతగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినోళ్ళు మీరంటేనే విలువ లేనోళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్ చూసారా? సూపర్ అండి ఇక్కడ అసలు. చాలా సూపర్. 8 ఆఫ్ పెంటికల్స్. మీరు ఏ జీవితం అయితే ఊహించుకున్నారో, ఎలాగైతే ఉండాలనుకున్నారో, మీ పార్ట్నర్‌తో మేబీ మీ ఎక్స్ పార్ట్నర్‌తో మీరు చాలా లైఫ్ ఊహించుకొని ఉంటారు కదా! ఏవేవి చేయాలి, ఎలా ఉండాలి, మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లుండాలని ఊహించుకొని ఉంటారు కదా! ఆ లైఫ్ అంతా కూడా మీరు ఈ పర్సన్‌తో చేయొచ్చండి. అంటే అది దక్కుతుందని అర్థం. క్లియర్. ఏంజిల్స్ అన్నీ కూడా ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటాయండి. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉంది. మీరున్న ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటపడండినే యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మీరు బయటపడండి. సో, పేజ్ ఆఫ్ కప్స్. మీరు కూడా ప్రేమను అందించడానికి రెడీగా ఉండండి. ఇక్కడ పున్నమి రాత్రులు ఎంత బాగున్నాయో చూసారా? సో, ఇలాగా మీరు కూడా మీ ప్రేమను అందించడానికి రెడీగా ఉండండి. మీ ప్రేమని తీసుకోవడానికి రెడీగా ఉండండి. యాక్సెప్ట్ చేయడానికి యూనివర్స్ ఇచ్చే ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు కంప్లీట్‌గా ఎప్పుడైతే మీ మైండ్ మేకప్ చేసుకుంటారో, క్లియర్ చేసుకుంటారో ఈ ఎక్స్ పార్ట్నర్‌ని, అప్పుడే మీ జీవితంలో కూడా చేంజెస్ వస్తాయని యూనివర్స్ చెప్తున్నారు. శుభరాత్రి. చాలా మంచి రీడింగ్ అండి.
సో ఎక్స్ పార్ట్నర్ని మీరు మర్చిపోవాలని చాలామంది అన్మ్యారీడ్ వాళ్ళండి ఇదంతా కూడా. మ్యారీడ్ కాదు, అన్మ్యారీడ్. ఎక్కువగా అన్మ్యారీడ్. మ్యారీడ్ వాళ్ళైతే మరీ మిమ్మల్ని ఇక మీరు కొంచెం యంగ్గా ఉండి మీరు ఆ, మళ్ళా మీకు ఒక తోడు ఖచ్చితంగా ఉండాలి అని మీరు అనుకుంటే మీరు ఈ డెసిషన్ తీసుకోవచ్చండి. చారియట్ కార్డ్ నిర్ణయాలు అనేది మీ చేతిలో ఉన్నాయనే చెప్తున్నారు యూనివర్స్. చూడండి చాలామంది నేను వేరే వీడియో చేస్తాను, లేకపోతే పర్సనల్ రీడింగ్కి రండి, మీకు నేను కౌన్సిలింగ్ కూడా చేస్తానండి. చాలామంది చాలా అన్మ్యారీడ్ వాళ్ళు చాలా ఘోరంగా ఆలోచిస్తున్నారు ఆలోచనలు. మీకు నేను మంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తాను, మీరు రీడింగ్కి రండి. ఈ వీడియోలో అయితే లెంగ్తీ అయిపోతుంది. మీ ఆలోచనలు ఎట్లున్నాయి ఇక్కడ నాకు కనిపిస్తుందండి రీడింగ్లో, అందుకని చెప్తున్నా. ఓకే, సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు చాలా బాగున్నారండి, మంచి బ్యూటిఫుల్ లైఫ్ చూడబోతున్నారండి. కార్డు చూడండి అసలు ఎట్లా ఉందో. ఇవన్నీ నాకు ఇక్కడ అన్ని పాజిటివ్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైతే న్యూ న్యూ లైఫ్లోకి వెళ్తారో ఆ న్యూ లైఫ్లో క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ప్రతిదీ. ఈ చెట్టు చూసారా, దీన్ని ఏమంటారు మనము, అక్షయ పాత్ర అన్నట్టుగా మన దీన్ని ఏమంటారండి, ఇది చెట్టు ప్లీజ్ కామెంట్ చేయరా. ఆ, ఆ చెట్టు ఎలా అయితే ఎప్పటికీ పాడవకుండా గ్రీన్గా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి మీ జీవితం. ఇట్స్ అప్ టు యూ అండి, మీరే నిర్ణయం తీసుకోండి మీ లైఫ్కి సంబంధించి. ఓకేనా, అనవసరంగా ఎక్స్ ఎనర్జీస్లలో, ఈ బ్యాడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్లలో మీ ఆలోచనలతో గడపొద్దని యూనివర్స్ చెప్తున్నారు. సో ఎలా ఉంది వీడియో ఏంటి, మీరు కామెంట్ చేయండి. మీ ఫీలింగ్స్ నైట్ మీ పార్ట్నర్ గురించి మర్చిపోవడానికి ప్రయత్నించండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి డిస్కనెక్ట్ అయ్యేలాగా. మిగతా అన్నీ కూడా మీరు రీడింగ్ తీసుకుంటే నేను మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.